హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు మీకు ఒక మంచి కూర, చాలామందికి ఇష్టమైన కూర కూడాను, చిక్కుడుకాయ టమాటో కర్రీ. చాలా సింపుల్గా చేసేసుకునే చిక్కుడుకాయ టమాటో కర్రీ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి బాగా వేయించేసుకుంటున్నాను. ఎంత బాగా వేగితే, ఎంత కమ్మటి వాసన వచ్చాక మనం మిగతా ప్రొసీజర్ వెళ్ళాలి. తొందరలో మనం ఈ పప్పు ఉడకకుండా, ఆ శనగపప్పు కానీ మినపప్పు కానీ ఉడకకుండా ఉంటే మాత్రం అస్సలు బాగోదు. అంటే ఆ పచ్చిగా వస్తూ ఉంటాయి, మనకి కూర కూడా తొందరగా పాడైపోతుంది. సో అందుకు చెప్తున్నాను, ఈ టైంలో మాత్రం మనం చక్కగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేస్తున్నాను నేను, ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి పౌడర్స్ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. చిక్కుడుకాయ టమాటో కర్రీ అనేది చాలా ఫేమస్, చాలా ఫేమస్. సో ఇప్పుడు వేగిపోయింది కదండి, ఈ టైంలో నేను కొంచెం పసుపు వేసేసుకుంటాను. అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు పొడవుగా, అవి కూడా వేసేసుకుంటాను. జాగ్రత్త అండి, పేలుతాయి, చూసుకోండి. ఈ కూరకి తగినంత కారం వేసేసాను నేను. ఇవి వేగిపోతున్నప్పుడే నేను హైలో పెట్టేసుకుంటున్నాను. ఇవి వేగిపోతున్నప్పుడే నేను ఉల్లిపాయలు వేసేసుకుంటాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసి పెట్టుకున్నానండి. సో ఆ పెద్ద ఉల్లిపాయ వేసేసాను. చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, రోటీలో కానీ, అన్నంలో కానీ సూపర్ ఉంటుందండి. ఇలా ఎన్ని తరిగి పెట్టుకుంటారో అంతా తరిగి పెట్టేసుకున్నది వేయించేసుకోవాలి. ఇలాగా ఇలా వేయించేసుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నేను మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి చాలా పంజెంట్గా ఉంటుంది. ఇంత కొంచెం వేసినా చాలు, సరిపోతుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్టే ఎక్కువ మనకి ఫ్రాగ్రెన్స్, కూరకి టేస్ట్, ఫ్రాగ్రెన్స్ ఎక్స్క్యూజ్ మీ అండి ఇచ్చేస్తుంది. సో ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇవి ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి చక్కగా ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయి, అలాగే పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే టమాటోలు వేసేసుకుందాం. నేను ఒక రెండు పెద్ద టమాటోలు తీసుకున్నాను. ఆ రెండు పెద్ద టమాటోల్ని వేసేసాను. వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. ఈ టమాటోలు గుజ్జు బాగా వచ్చే వరకు మనం చిక్కుడుకాయ ముక్కలు కానీ వేసుకోకూడదు. చిక్కుడుకాయలు బాగా కడిగి పెట్టేసుకుని ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఇది బాగా గుజ్జుగా అయిపోవాలి, బాగా మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్గా అయిపోవాలి టమాటోస్ అనేవి. అంటే అప్పుడే కానీ దీని పులుపు మనకి కూరలోకి రాదు. కాబట్టి నేను రెండు పెద్ద టమాటోలు తీసుకున్నాను. అందుకే చెప్తున్నాను, పెద్ద టమాటోలు తీసుకుంటే మాత్రం చక్కగా గుజ్జు వచ్చేస్తుంది, మనకి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 2 టమాటోలు మాత్రం కంపల్సరీ వేయాలండి. సో ఇది ఒక్కసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. మనం ఎన్నైతే తరిగి పెట్టుకున్నామో అన్ని చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. చిక్కుడుకాయ వేపుడు కూడా చాలా ఇష్టం అందరికీ. నేను ఆల్రెడీ కొంచెం దాచాను. చిక్కుడుకాయ వేపుడు లేదే మా ఇంట్లో కుదరదు. ఏ కూర చేసినా సరే వేపుడు అనేది ఫ్రై ఉండాలి. సో ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ ఉల్లిపాయ, ఈ టమాటో దాంట్లో మనకి ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేవి బాగా వేగాలి. సో చిక్కుడుకాయ ముక్కలు అనేవి కొంచెం టైం పడుతుంది, అంత తొందరగా అయితే వేగవు. సో కొంచెం మనం వాటర్ పోసేసుకుందాం. ఒక ½ గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. పోసేసుకుని కాసేపు ఉడకడానికి పెట్టేద్దాం. ఒక 2-3 విడతల వరకు చూడక్కర్లేదండి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు. అప్పటి లోపల ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తారు కదండి, కూర అంతా బాగా మగ్గిపోయింది. చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. టమాటోస్ కానీ, ఉల్లిపాయలు కానీ అన్నీ మగ్గిపోయాయి. ఎప్పుడైనా సరే చిక్కుడుకాయ కానీ, లేదా మన వేరే కూరలు ఏదైనా ఉంటాయి, టమాటో క్యాప్సికమ్ కానీ, ములక్కాడ కానీ, ఇలాంటివి మనం టమాటో ఆనియన్ కాంబినేషన్తో చేస్తాం కదా వేరే కూరలు కలిపి, అప్పుడు మాత్రం కంపల్సరీ
హాఫ్ స్పూన్ పంచదార వేసుకోండి. చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకుంటానండి, రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటాను. అలాగే ఆవాల మెంతుల పొడి మాత్రం కంపల్సరీ వేస్తాను, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ ఎంతో బాగుంటుంది. కొంచెం పసుపు పక్కన ఉండిపోయింది. అలాగే కొంచెం కారం వేసుకుంటాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటాం. మీకు రుచికి తగినంత మీరు ఎంత కారం తీసుకోగలరో అంత వేసుకోండి. తర్వాత జీలకర్ర, ధనియాలు ఆ పొడి, మిరియాలు, ఎండుమిరపకాయలు అవి గ్రైండ్ చేసినవి ఆ పొడి వేసేస్తాను. వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మన మిరియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు అవన్నీ ఉంటాయి చూసారా, వేసిన ఆ పౌడర్ వేసేసాను అనమాట. సో కొంచెం థిక్నెస్ వస్తుంది కూరకి, టేస్ట్ కూడా వస్తుంది. ఎప్పుడు ఇంకా గరం మసాలా లాంటివి ఏం వేయొద్దు, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకే ఇంకా గరం మసాలా లాంటివి ఏం వేయట్లేదు. ఈ పౌడర్ ఒక్కటి, మన జీలకర్ర ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ ఒక్కటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి ఇలా అనుకోవాలి. కొంచెం టమాటోస్ లాంటివి ఏమైనా ఉంటే ఇలా మనం అనేసుకున్నాం అనుకోండి, ఇంకా మ్యాషప్ అయిపోయి గ్రేవీనెస్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకుంటాను. అన్నీ వేసుకోవాల్సినవన్నీ వేసేసుకున్నాను. నాకు కొంచెం కారం పడుతుంది అనిపిస్తుంది, సో కారం వేసేసాను. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది కూర. చాలా చాలా టేస్ట్ అయిన కూర. పంచదార వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్ట్ అయిన కూర. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే చెప్పద్దు. చూసారు కదా ఆ థిక్నెస్, చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఎలా చెప్పాలో ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు, అంత బాగుంటుంది. అన్నం అంతా మనం దీంతోనే తినేస్తామేమో, అంత బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, నలుగురికి షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. చాలా చాలా టేస్టీ అయిన కూరలు మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో అది నా ఛానల్లో ఉంటుంది. సో మీరు నా వాయిస్ ఓవర్కి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం నాకు ఒక కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టండి, ఓకేనా? సరే, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.